పట్టాభిషేకం పొందిన తర్వాత తన పురోహితుల్ని రావణుడు, ఇంద్రజిత్తు మొదలైన వారు ఎలా వచ్చారని అడుగుతాడు. అప్పుడు పురోహితులు, ఒకప్పుడు మునులు యజ్ఞం చేస్తుండగా అక్కడికి రావణుడు వస్తే ఇంద్రుడు, యముడు భయపడి ఇంద్రుడు నెమలి రూపంలోకి, యముడు కాకి రూపంలోకి మారిపోయారట. రావణుడు వెళ్ళిపోయాక ఇంద్రుడు నెమలితో, నీ పించాలకు నాకు ఉన్నట్లు 1000 కళ్ళు వస్తాయి, సర్పములు మీ జాతిని చంపలేవు అంటాడు. ఒరే ఎర్రి కుక్కల్లారా, ఇంద్రుడికి 1000 కళ్ళా? ఎందుకురా? భూమి మీద ఎవడి భారీ అందంగా ఉందో చూడ్డానికా? ఒరే ఎర్రి బత్తాయిలు, నెమలికి సుమారుగా 150 పించాలుంటాయిరా. 1000 కాదు, పైగా అవి పించాలురా, కళ్ళు కాదు. నెమలికి కళ్ళు 2. ఒరే బురద పందుల్లారా, అక్కడక్కడ నెమళ్ళు సర్పకాటుకు చచ్చిపోతున్నాయి, ఎందుకురా? ఏంట్రా ఈ సొల్లు రామాయణం? ఇక మన మనువాద బేపనోళ్ళు లైన్లోకి వచ్చి, నెమలి పించాలు ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా, కృష్ణుడు నెమలి పించం ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా అంటూ నా దేశస్థుల్ని ఇంకా గుడ్డివాళ్ళని చేస్తున్నారు. యముడు కాకితో, నీకు ఏ రోగాలు రావు, మనుషులు నిన్ను చంపే వరకు చావు రాదు అంటాడు. ముష్టి ముదుగొండా, కాకులకు జబ్బులు రావా? కాకి చావదా? ఈ రామాయణం నేర్పిన అజ్ఞానం వల్లనే కదరా కాకిలా కలకాలం బ్రతకడం కంటే అనే సామెత వచ్చింది. ఒరే ఎర్రి పిచ్చోళ్ళారా, పిచ్చి బత్తాయిల్లారా, కాకులు చస్తాయిరా, మీ రామాయణం తప్పురా. పురోహితులు ఈ సొల్లంతా చెప్తుంటే రాముడు ఆశ్చర్యంగా వింటుంటాడట. ఇప్పుడు కూడా ఇదే కదా, చాగంటి గరికపాటి సొల్లు కబుర్లు చెప్తుంటే భక్తులు నోరెళ్లబెట్టి వింటుంటారు. కాకి చావదు, కాకికి ఒక కన్నే కనిపిస్తుంది, కాకులకు మేత వేస్తే నరకంలో ఉన్న తమ పితరులు సుఖ సంతోషాలతో ఉంటారు. ఇలాంటి దరిద్రాల్ని మన దేశానికి నేర్పిన మహా అజ్ఞాన గ్రంథమే రామాయణం. జై శ్రీరామ్.